రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకి కానిస్టేబుల్ రజనీకాంత్ అల్పాహారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్లకు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా క్రీడల్లో పాల్గొని మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండాలని, క్రీడల్లో చురుగ్గా పాల్గొని మంచి గుర్తింపు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రవి, కోచ్ అక్కెనపల్లి దేవయ్య, సీనియర్ క్రీడాకారులు గుగ్గిళ్ల తిరుపతి, అక్కెనపల్లి శ్రీనివాస్, సుంచు అనిల్, సింగర్పు గంగరాజం, గస్సికంటి అరుణ్, సంజీవ్, తిరుపతి పాల్గొన్నారు. ఈరోజు ఉచిత వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరంలో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలోని మన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి వాలీబాల్ శిక్షణ శిబిరంలో సమ్మర్ క్యాంపుకు మన సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు సిరిసిల్ల వాస్తవ్యులు మన స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి రజనీకాంత్ సార్ గారు మన సమ్మర్ క్యాంపును సందర్శించి పిల్లలకి ఎంకరేజ్మెంట్లో భాగంగా పిల్లలకి స్నాక్స్ బనానా ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సార్ బర్త్డే కాబట్టి పిల్లల మధ్యలోనే బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని పిల్లలకు వాళ్ళ బ్లెస్సింగ్ ఇచ్చి వాళ్ళు కూడా మంచి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, మంచి క్రీడాకారులుగా తయారు కావాలని ఉద్దేశించి వాళ్ళు క్రీడాకారులకు సూచించారు. వారికి మా సమ్మర్ క్యాంప్ తరఫున మరియు సమ్మర్ క్యాంప్ క్రీడాకారుల తరఫున, మా స్పోర్ట్స్ క్లబ్ తరఫున, వాలీబాల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.